టీజీపీఎస్సీ మనకి సంక్రాంతి తర్వాత గ్రూప్ 1 నోటిఫికేషన్ అనేది ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. అండ్ దీంట్లో మనకి 270 పోస్ట్ ఉంటాయని చెప్తున్నారు. అందుకనే మనం ఇప్పుడు ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలన్నా కూడా ఫస్ట్ ప్యాటర్న్ ఆన్ సిలబస్ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. అందుకని ఈ వీడియోలో మనము ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో చూద్దాం. సో గ్రూప్ 1 వచ్చేసరికి మనకి మెయిన్గా 2 స్టేజెస్ ఉంటాయి. తెలంగాణ గ్రూప్ 1లో మనకి 2 స్టేజెస్ ఉంటాయి. దీంట్లో మనకి ఇంటర్వ్యూ అనేది ఉండదు అనమాట. సో ఈ 2 స్టేజెస్లో ఫస్ట్ వచ్చేసరికి ప్రిలిమ్ స్టేజ్. ప్రిలిమ్స్లో మనకి ఒకటే పేపర్ ఉంటుంది. అది జస్ట్ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్. అంటే మనకు కట్ ఆఫ్ మార్క్ అనేది దాటితే యూ విల్ క్వాలిఫై ఫర్ ద నెక్స్ట్ స్టేజ్. సో మెయిన్గా మనకి దీంట్లో 150 క్వశ్చన్స్, 150 మార్క్స్. అండ్ డ్యూరేషన్ వచ్చేసరికి ఈ పేపర్కి మనకి 2.5 hours దొరుకుతుంది అనమాట. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ తెలంగాణ గ్రూప్ 1 ప్రిలిమ్స్లో నెగిటివ్ మార్కింగ్ అనేది లేదు. కానీ ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్లో అయితే ఇప్పటికీ నెగిటివ్ మార్కింగ్ ఉంది. నౌ వన్స్ యూ క్వాలిఫై ఫ్రమ్ ప్రిలిమ్స్ మీరు క్వాలిఫై అయితే నెక్స్ట్ మెయిన్స్లోకి వెళ్తారు. మెయిన్స్ వచ్చేసరికి మనకి మెరిట్ బేస్డ్ అండ్ డిస్క్రిప్టివ్ టైప్ అనమాట. అంటే సబ్జెక్టివ్ క్వశ్చన్స్ ఉంటాయి. దానికి మీరు కింద ఆన్సర్స్ అనేవి సబ్జెక్టివ్ ఫార్మాట్లో ఇంట్రడక్షన్, బాడీ, కంక్లూజన్ లాంటి డిఫరెంట్ పార్ట్స్లో రాయాలి. సో దీంట్లో మనకి మెయిన్గా 6 పేపర్స్ ఉంటాయి. దాంట్లో మన వన్ ఆఫ్ ద పేపర్స్ వచ్చేసరికి ఎస్ఏ పేపర్. అది ఈ 6 పేపర్స్ కాకుండా ఒక ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ పేపర్ అనేది ఉంటుంది. ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ పేపర్ 300 మార్క్స్ ఉంటుంది. యూ జస్ట్ హ్యావ్ టు క్వాలిఫై. ఇది మీరు జస్ట్ మినిమం మార్క్స్ సరిపోతుంది. ఇది మనకి ఏదైతే మెరిట్ ర్యాంక్ లిస్ట్ ఉంటుందో దాంట్లో కన్సిడర్ చేయరు. సో ఈచ్ పేపర్ ఈ 6 పేపర్స్ ఉన్నాయిగా జనరల్ స్టడీస్వి. ప్రతి జనరల్ స్టడీస్ పేపర్ వచ్చేసరికి మనకి 150 మార్క్స్ ఉంటుంది. అండ్ ప్రతి పేపర్కి విల్ గెట్ 3 hours టైం. అండ్ దీంట్లో కూడా మనకి ప్యాటర్న్ కూడా చూసుకుంటే రీసెంట్గా మార్చారు. యూపీఎస్సీ ఆప్షనల్ పరంగా ఎలాంటిది ఉంటుందో మనకి ఫస్ట్ 2 క్వశ్చన్స్ కంపల్సరీ ఉంటాయి. 3, 4, 5 క్వశ్చన్స్లో ఇంటర్నల్ చాయిస్ ఉంటాయి. అంటే ఆల్మోస్ట్ మనకి పేపర్కి 24 క్వశ్చన్స్ వస్తాయి. ఆ 24 క్వశ్చన్స్ యూ హ్యావ్ టు అటెంప్ట్ 15 in 3 hours. అండ్ మెయిన్గా ఇది వచ్చేసరికి సెకండ్ స్టేజ్ మెయిన్స్ ఏదైతే ఉందో మెరిట్ బేస్డ్. అంటే ఈ 6 పేపర్స్ ఏదైతే ఉంటుంది కదా, ఈ 900 మార్క్స్కి ఫైనల్ ర్యాంకింగ్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారనమాట. ఫర్ మోర్ సచ్ వీడియోస్ రిలేటెడ్ టు టీజీపీఎస్సీ అండ్ ఏపీపీఎస్సీ, సబ్స్క్రైబ్ టు ద ఛానల్. థ్యాంక్ యూ.